వెల్కమ్ బ్యాక్. వార్తల విశ్లేషణకు స్వాగతం. ఇవాల్టి వార్తల విశ్లేషణలో వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు, అలాగే బ్యానర్ ఐటమ్స్, హెడ్డింగ్ ఐటమ్స్, ఏ దినపత్రిక ఎలాంటి వార్తకి ప్రాధాన్యం ఇచ్చింది, ఇవన్నీ కూడా చూద్దాం. ప్రస్తుతానికి ముందుగా సాక్షి ప్రధాన దినపత్రికను తీసుకుందాం. అండ్ బాక్స్ ఐటెంలో కూడా ఒక రెండు క్లియర్ కట్ వార్తలు స్పోర్ట్స్కి సంబంధించి అండ్ మూవీస్కి సంబంధించి. సిరీస్ ఎవరు సొంతం? నేడు వైజాగ్లో భారత్ సౌత్ ఆఫ్రికా చివరి వన్డే జరగబోతోంది. సిరీస్ ఎవరు సొంతం చేసుకుంటారు అనే విషయంపై కూడా మొత్తం అభిమానుల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దానికి సంబంధించి వెండి వెన్నెల జాబిలి, దేవుడు ఏమరపాట్లో తెలుగువారికి ఇచ్చిన అపురూప వరం సావిత్రి. ఐ థింక్ సావిత్రి గారి యొక్క జయంతి సంథింగ్ ఇవాళ నిన్నో కానీ జరగబోతోంది. దానికి సంబంధించి పేజీ నెంబర్ 11లో కూడా మనం చూడొచ్చు. మహానటి సావిత్రి తెలుసు కదా మనకి, తెలుగు చిత్రసీమను వెళ్ళిన అలనాటి ఒక అద్భుతమైన, అందమైన అండ్ టాలెంట్ పరంగా కూడా ఎంతో గొప్ప హీరోయిన్ ఆమెకు సంబంధించి స్పెషల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కూడా రవీంద్ర భారతిలో. అండ్ దానికి సంబంధించి ప్రధాన వార్త. అండ్ వడ్డీ రేట్ల తగ్గింపు జోష్. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్బీఐ 4 సార్లు కోత విధించడం ద్వారా రెపో రేట్ను 5.25% చేర్చింది. గృహ రుణాలు అలాగే వాహన రుణాలపై కూడా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ఇప్పుడు అదే మూసలో జరుగుతున్నటువంటి విషయం. మార్కెట్లు ఖుషి. ఆర్బీఐ కీలక పాలసీ రేట్ల తగ్గింపుతో సూచీలు పడ్డాయి. సెన్సెక్స్ 85,712, నిఫ్టీ 26,186 పాయింట్ల వద్ద ముగిశాయి. నిన్నటి అంటే వీకెండ్ వారాంతం మార్కెట్లు, వాటికి సంబంధించి కూడా ఈ వార్త. అండ్ పసిడి 1300 అప్. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర 1300 పెరిగి 1,32,900కు చేరుకుంది. సో బంగారం రేటు అంటే తన రికార్డులు తానే తిరగరాస్తూ వెళ్తోంది. దానికి సంబంధించి కూడా నిన్నటికి నిన్న 1,300 రూపాయలు పెరిగిందంటూ కూడా ఈ వార్త. అండ్ మరో ప్రధాన వార్త. పాక్ తొలి సిడిఎఫ్గా మునీర్, దేశ ప్రప్రథమ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ నియమితులయ్యారని పాకిస్తాన్ రక్షణ శాఖ ప్రకటించింది. మొత్తం అంతా కూడా తన చేతిలోకి వ్యవస్థను తీసుకునే పరిస్థితుల్లో భాగంగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాలన్నీ చూడొచ్చు మనం. ఓయూ అభివృద్ధికి ఎంత ఖర్చైనా వెనకాడం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. ఓకే, ఇండియా రష్యా సదస్సులో ఉమ్మడి ప్రకటన చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోడీ. ఇదొక కీలకమైన వార్త. మొన్న రాత్రి 9 గంటల ప్రాంతాల్లో 7 ప్రాంతాల్లో న్యూఢిల్లీ పాలెం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు, సుదీర్ఘకాలమైనటువంటి తన సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి అండ్ నవేడేస్ యుఎస్తో ఇండియా అనుసరిస్తున్న విధానం కావచ్చు, ముఖ్యంగా ఇండియాపై యుఎస్ తీర్చుకుంటున్న పగ కావచ్చు, ఇలాంటి వాటి నేపథ్యంలో వీరిరువురు అంటే రష్యన్ అధ్యక్షుడు అండ్ భారతదేశ ప్రధాని కలయిక, పైగా రష్యన్ అధ్యక్షుడు ఇండియాలో పర్యటించడం అండ్ నిన్న రాత్రి ఆయన విజయవంతంగా రష్యా కూడా వెళ్ళిపోయారు. దానికి సంబంధించి ప్రధాన వార్తలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేస్తాయి. అందులో భాగంగానే ఇది ఉన్నత శిఖరాలకు మన బంధం ఉంటుందంటున్నారు. 8 దశాబ్దాల స్నేహానికి నూతన శక్తి వేగాన్ని కూడా జోడిద్దాం. 8 దశాబ్దాలుగా కూడా అంటే అలనాటి నెహ్రూ కాలం నుంచి కూడా రష్యాతో అంటే గోర్బచేవ్ టైం నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు కానీ అవి నిలుపుతూ వస్తోంది భారత్. అందులో భాగంగా ఆ బంధాలు అలాగే ఉండకుండా వాటిని మరింత పటిష్టం చేస్తున్నారు నవేడేస్ ప్రధాని మోడీ. దానికి సంబంధించి ఈ వార్త. 2 దేశాల సంబంధాలతో పాటు ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చ. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి 11 ఒప్పందాలు. ఉక్రెయిన్పై యుద్ధానికి తెరపడాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. చాలా కీలకమైన విషయంగా భావించాలి ఇది మనం. అండ్ భారత్ తటస్థం కాదు, శాంతి పక్షం అంటూ స్పష్టీకరణ. తటస్థంగా నిలబడ్డం వేరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంట్రీకి మధ్యలో మేము మధ్యస్థంగా ఉంటాం, మీకు ఓకే అని చెప్పడం కాదు, అలాగే మీరు తప్పు చేశారు, ఇది కాదు మా పద్ధతి. ఖచ్చితంగా మేము శాంతి కాముకులం, శాంతి వైపే ఉంటాం. దేశాల మధ్య యుద్ధాలు ఖచ్చితంగా అవి ఫ్యూచర్లో ప్రపంచంలో చాలా పెద్ద ఎఫెక్టే పడుతుంది, ప్రపంచానికే పెను ప్రమాదం అది. అందుకని ఈ నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ అయితే మాత్రం శాంతి వైపే ఉంటుంది, ఖచ్చితంగా పచ్చ జెండా ఊపుతుంది, మీరు అంటే తెల్ల జెండా ఊపుతుంది, ఖచ్చితంగా మీరు యుద్ధాలు చేసుకోవద్దనే చెప్తుంది అంటూ కూడా మరోసారి పునరుద్ఘాటించారు ప్రధాని మోడీ. ఓకే, రష్యా పౌరుల కోసం ఉచిత వీసా పథకాలు ప్రకటించిన మోడీ భారత్కు నిరంతరాయంగా
ఇంధనం సరఫరా చేస్తామన్న పుతిన్, ఎన్ని ఒత్తిళ్లున్నా వెనక్కి తగ్గబోమని ఘటన. ఇండియా రష్యా బిజినెస్ ఫోరం భేటీకి హాజరైన మోడీ పుతిన్, భారీ పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలకు మోడీ పిలుపు. ఇరు దేశాల మధ్య అవరోధాలు లేకుండా వాణిజ్యం జరగాలన్న పుతిన్. ఎస్, ఇక బలీయ బంధనే ధ్యేయం. అసోం తేయాకు కాశ్మీరీ కుంకుమ పువ్వు. పుతిన్కు మోడీ కానుకలు ఇచ్చారు. అలాగే రష్యన్ భగవద్గీత కూడా ఇచ్చారు. భగవద్గీతకు సంబంధించి కూడా ఒక స్పెషల్ స్టోరీ కూడా. భగవద్గీత ఎందుకు పుతిన్కి ప్రధాని మోడీ ఇచ్చారు, అలాగే దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కథనం ఒకటి ఆల్రెడీ రాజ్ న్యూస్లో వచ్చేటువంటి బర్నింగ్ టాపిక్ అనే స్పెషల్ ప్రోగ్రాంలో కూడా మేము ప్రసారం చేయడం జరిగింది. మీరు ఆ బర్నింగ్ టాపిక్ వీలైతే కనుక యూట్యూబ్లో ఉంటుంది, ఖచ్చితంగా చూస్తే ఆ స్పెషల్ స్టోరీ చూస్తే కనుక భగవద్గీతకి రష్యాకి అలాగే ఇండియాకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీలో మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించి మీరు చూడండి, ఖచ్చితంగా డిఫరెంట్గా ఫీల్ అవుతారు. ఓకే, అంటే అలాంటి అనుబంధం ఉంది రష్యాకి భగవద్గీతతో, దానికి సంబంధించి. ఓకే, అండ్ మురుకులు ములక్కాయ చారుతో మొదలై పుతిన్కు పసందైన వంటకాలతో రాష్ట్రపతి విందు. ఎస్, రాష్ట్రపతి విందిచ్చారు నిన్న. ఆ విందులో మురుకులు ములక్కాయ చారుతో మొదలై ఇక వారికి ఇష్టమైనటువంటి వంటకాలన్నీ కూడా మరింతగా అణుసహకారం అని కూడా చెప్పారు. ఓకే, ఈ విధంగా మొత్తం ఒక అత్యద్భుతమైనటువంటి చారిత్రక రోజుగా కూడా నిన్నటి రోజుని చెప్పచ్చు. చదువుకున్నోళ్లకు ఇప్పుడే రాజకీయాలొద్దు. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచ్ వార్డు ఎన్నికలంటూ డబ్బు సమయాన్ని మీరు ఖచ్చితంగా వృధా చేసుకోకండి, ఉద్యోగాలు సాధించండి, రాజకీయ కక్షలు బరి కావద్దు. కొనుక్కుంటే పదవులు రావు, ప్రజల మనసు గెలిస్తేనే వస్తాయి. 532.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిన్న శంకుస్థాపన చేశారు. తెలంగాణలో జరగబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సన్నాహకాల్లో భాగంగా ముఖ్యమంత్రి ప్రజాపాలన వారోత్సవాల పేరిట మొత్తం మండలాలు గ్రామాలు తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ వార్త. ఇండిగో తెచ్చిన సంక్షోభం. నిన్న ఇదొక ప్రధాన వార్త, మీ అందరూ బాగా గమనించుంటారు. ఇండిగో విమానాలు రద్దు చేశారు. దాంతో మిగతా విమానయాన సంస్థలు రేట్లు విపరీతంగా పెంచేశాయి. పండగ రోజులు వచ్చినప్పుడు టీఎస్ఆర్టీసీ కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అడ్డగోలుగా వీళ్ళు కూడా రేట్లు పెంచుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి దీటుగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా విపరీతమైన రేట్లు పెంచుతూ ఉంటారు. అసలు పండగ రోజుల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. రేట్లు అలాగే ఉంచాలి, లేదా వీలైతే తగ్గించాలి. ఎందుకంటే కన్సంప్షన్ పెరుగుతుంది కదా, జనాలు పెరుగుతారు, ఆటోమేటిక్గా లాభాలు వస్తాయి. మరి ఆ విషయాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు గ్రహించి చాలా విపరీతంగా పెంచేస్తూ ఉంటారు. అది ప్రభుత్వాలు పట్టించుకోవు. సామాన్య మానవుడి గోడు అలాగే ఉండిపోతుంది. ఓకే, పైగా పండగల వేళ. అలాగే నిన్న జరిగినటువంటి ఈ విషయం కూడా నాకు అనిపిస్తోంది. ఇండిగోలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఇండిగో ఆ ఫ్లైట్ పైలట్స్ యొక్క టైమింగ్స్ పెంచడం దగ్గర నుంచి మొదలు పెడితే వివిధ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి నిన్న. ఆ సమస్యలకు సంబంధించి కూడా వాళ్ళంతా మొత్తం బంద్ చేయడంతో దాదాపు 500 పైబడి విమానాలను కూడా వాళ్ళు రద్దు చేశారు. సో రద్దు చేయడంతో ఒక్కసారే దాదాపుగా మొత్తం మిగతా విమానయాన సంస్థలన్నీ కూడా రేట్లు పెంచేశాయి. ఎంత దారుణంగా అంటే ఢిల్లీ నుంచి న్యూయార్క్కి వెళ్ళేటువంటి రేటు కంటే కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి రేట్ ఎక్కువైంది. ఎంత అతిశయోక్తి కాకపోతే ఏమిటి చెప్పండి. సో ఈ విధంగా మరి పౌర విమానయాన శాఖ ఏం చేస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇలాంటి పలు రకాల ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తారు. అది వేరే విషయం. మొత్తానికి శుక్రవారం ఒక్కరోజే 1000కి పైగా విమానాలు రద్దు. చూడండి, గడిచిన 2 రోజుల్లో మరో 1000 విమానాలు క్యాన్సిల్. దిగివచ్చిన డీజీసీ తాత్కాలిక మినహాయింపులు. ఇండిగోలో పైలట్ల డ్యూటీ నిబంధనలు ప్రస్తుతానికి పక్కకు. దీంతో శనివారం నుంచి పరిస్థితి మారవచ్చని ఇండిగో సీఈఓ. పరిస్థితి పూర్తిగా మామూలు కావడానికి 2-3 వారాలు పట్టే అవకాశం. అంతే కదా, ఒకళ్ళు అర్జెన్సీతో వెళ్ళాలి, ఒకళ్ళకి మీటింగ్, ఒకళ్ళకి హెల్త్ ఇష్యూ, ఒకళ్ళకి పర్సనల్ ఇష్యూ, ఇలా రకరకాల ఇష్యూలతో తొందరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో విమానం ఎక్కాలనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. బిజినెస్ పనుల మీద ఒక కాంట్రాక్ట్, ఒక ఇంపార్టెంట్ డీల్ ఉంటుంది. వెళ్ళి సాయంత్రంలోగా డీల్ కన్ఫర్మ్ చేసుకుంటేనే వాళ్ళ కంపెనీ మనుగడ, ఆ కంపెనీ మీద ఆధారపడినటువంటి ఎంప్లాయీస్ మనుగడ. ఇలాంటి హడావిడిలో ఉంటారు. ఇన్ని రకాలుగా ఇంతమంది ఇన్ని పనులతో ఇన్ని అర్జెన్సీలతో ఫ్లైట్లో ప్రయాణించే వాళ్ళ సంగతి ఏమిటి? ఖచ్చితంగా విమానయాన సంస్థలు ఆలోచించాలి, ప్రభుత్వం కాదు. వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. ఖచ్చితంగా ఈ స్థాయిలో రేట్లు పెంచితే వాళ్ళు ఎట్లా వెళ్తారు, ఏం చేస్తారు? అంటే ఖచ్చితంగా ఏదోటి చేసి వెళ్తారని వీళ్ళ ఉద్దేశమా?
మొత్తానికి నిన్నైతే మాత్రం చాలా దారుణం జరిగిందని చెప్పచ్చు. చూడండి, చివరిగా పరిస్థితి పూర్తిగా మామూలు అవడానికి 2-3 వారాలు పట్టే అవకాశం అంట. దిస్ ఈజ్ టూ మచ్ కదా. ఓకే, చుక్కల్లో ఫ్లైట్ ఛార్జీలు, ఇండిగో సంక్షోభంలో రెక్కలు విప్పుకున్న విమాన ఛార్జీలు, హైదరాబాద్ నుంచి రద్దయిన 71 డిపార్చర్, 84 అరవైల్ ఇండిగో ఫ్లైట్లు. పల్లె ప్రగతికి పాటుపడండి అంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎస్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో ముందుకు నడవాలి. స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోండి. గ్రామాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేయండి. గజ్వేల్ ఏకగ్రీవ సర్పంచులతో కేసీఆర్. నిన్న ఏకగ్రీవమైనటువంటి కొన్ని గ్రామాల సర్పంచులందరూ కూడా వెళ్ళి కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు. హిల్ట్ పాలసీపై స్టే ఇవ్వలేం, హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు. ఈ నెల 29కి విచారణ అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజెప్తోంది. అండ్ ముఖ్యంగా వేడెక్కిన పల్లెపోరు, సర్పంచ్ వార్డు స్థానాలకు తీవ్రమవుతున్న పోటీ, ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాల ముమ్మరం, సోమవారంతో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగింపు అంటూ కూడా ఈ ప్రధాన వార్త. 11వ తేదీన తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. దానికి సంబంధించి మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక అమెరికా, యూకే, యుఏఈ తదితర దేశాల నుంచి రానున్న అతిథులు 1686 మంది ప్రతినిధులు, 42 దేశాలు. రైజింగ్ విజన్ 2047 షెడ్యూల్పై ప్రభుత్వం విపరీతంగా కసరత్తు చేస్తోంది. నిన్నటికి నిన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ వెళ్ళి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కూడా కలిశారు, పిలిచారు ఈ రైజింగ్ విజన్కి రమ్మనమని. అలాగే ఆయన కొన్ని విషయాలు కూడా పంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో. ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్లో టీడీపీ పాత్ర మరవలేందని, అలాగే తమ విధానాన్ని, అఫ్కోర్స్ పార్టీలు వేరు, విధానాలు వేరు, అంటే ఐడియాలజీ వేరు అయినప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతామని ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఓకే, హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ను హైకోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశించింది. గత వారం వార్త మనకు తెలుసు. ఇందులో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరై బేషరతుగా క్షమాపణ చెప్పారు. దీన్ని అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఓకే, ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్, ఉన్నత విద్యా సంస్థల నుంచి ప్రపంచ స్థాయి నైపుణ్యాలతో కూడినటువంటి ప్రతిభావంతులను తయారు చేయాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా భాగస్వామ్యంతో ఏఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఇవి. నెక్స్ట్, ఎస్, నమస్తే తెలంగాణకు వెళదాం. నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ టైప్లో చక్కగా లెఫ్ట్ సైడ్ కొన్ని వార్తలు ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఓఆర్ఆర్పై 4 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత, రెపో రేట్ను 0.25% తగ్గించిన ఆర్బీఐ. అలాగే అబాబ్ గ్లూకోమీటర్లు వాడద్దు అంటూ ఎఫ్డీఏ హెచ్చరిక. అలాగే ఫోన్ లొకేషన్ ఆల్వేజ్ ఆన్ కేంద్రం ప్రతిపాదన. అలాగే జేఈఈ మెయిన్స్కు 14.5 లక్షల దరఖాస్తులు వచ్చాయంటూ ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ పల్లెకు మళ్ళీ మంచి రోజులు, అంతవరకు ప్రజలు ధైర్యంగా ఉండాలి. బీఆర్ఎస్ పాలనలో వెల్లివిరిసిన పల్లె ప్రగతి, నాటి పాలనా సంస్కరణ దేశానికి ఆదర్శం. ఆ స్ఫూర్తి, స్వయం శక్తితో ముందుకు సాగండి. తనను కలిసిన ప్రజాప్రతినిధులతో కేసీఆర్. దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నరసన్నపేట సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందన. వాళ్ళంతా కూడా ఏకగ్రీవం అయ్యారు. అందులో భాగంగా వాళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలవడం జరిగింది. దానికి సంబంధించి వార్త. అండ్ ఆయన వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ అలాగే ఎలా ముందుకు వెళ్ళాలంటూ ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం కేసీఆర్ని కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎర్రవెల్లి సర్పంచ్ కవిత రామ్మోహన్ రెడ్డి అంటూ కూడా మనకి ఈ వార్త. ఎస్, ఇదేం జీవో, ఈ వార్త చూద్దాం. భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావన ఇది. హిల్ట్ జీవో 27పై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ చేస్తోంది. ఎస్, హిల్ట్ పాలసీ ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని వ్యతిరేకిస్తోంది బీఆర్ఎస్. మొత్తానికి ఓవరాల్గా చాలా చోట్ల ధర్నాలు, తర్వాత చాలా చోట్ల వ్యతిరేక ర్యాలీలు కూడా చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి అసలు 27 జీవో నెంబర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ జీవోను విమర్శిస్తూ కూడా ఈ వార్త. పారిశ్రామిక భూములను ఎవరన్నా కొనేలా జీవో ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడుంది? హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ, పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు భూ బదలాయింపు జరగదు అంటున్నారు అడ్వకేట్ జనరల్. ఇలా ఈ వార్త తెలియజేస్తోంది. అండ్ మరో ప్రధాన వార్త, కాంగ్రెస్ సరాచకీయానికి బీసీ బిడ్డ బలి, రిజర్వేషన్లలో డోకాపై కలత చెంది ఆత్మార్పణ.
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ఒకడు, గాంధీలో తుది శ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి, నివాళులు అర్పించిన పలువురు బీఆర్ఎస్ బీసీ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఇది ముమ్మాటికి సర్కార్ చేసిన హత్య అంటున్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలయ్యారంటున్నారు హరీష్ రావు. అండ్ కాంగ్రెస్ విష క్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి చెందారంటున్నారు దేశపతి శ్రీనివాస్. కోటాను నమ్మిన బీసీలకు నిరాశే. సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాదు. 42% రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణ స్ఫూర్తి. చారి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చెప్తున్నారు. నిన్న బలిదానం చేసుకున్నటువంటి ఆ యొక్క సాయి ఈశ్వరాచారికి సంబంధించి ఈ ప్రధాన వార్త. అండ్ లండన్కి 25,000, ఢిల్లీకి 1,00,000. ఎస్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, దాదాపు అన్ని ప్రధాన దినపత్రికలు కూడా నిన్నటి దారుణమైన వార్తనైతే ప్రచురించాయి. విమాన ఛార్జీల పెంపు. సరే, ఆ ఇండిగో సంస్థలో వచ్చినటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు, వాళ్ళు చర్చించుకోవాలి, త్వరగా ఒక కంక్లూషన్కి రావాలి. కానీ అఫ్కోర్స్ డీజీసీ ఒక ప్రకటన చేసినప్పటికీ కూడా ఇంకా ఒక 1 వీక్ వరకు కూడా పరిస్థితులు సద్దుమణగవని కూడా చెప్పడం జరిగింది. అండ్ నిన్న ఈ పిక్ చూడండి, మీకు ఎంతమంది ఎన్ని అర్జెన్సీలతో తమ లగేజీలను పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. విమాన సంక్షోభంతో ఆకాశాన్ని అంటిన టికెట్ రేట్లు. 4వ రోజు ఎగరని ఇండిగో విమానాలు విమానాశ్రయాల్లో ఓవరాల్గా చూస్తే కనుక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి ఎదురుచూపులు, గగ్గోలు. ఒక్కరోజు 1000కి పైగా సర్వీసులు రద్దు. కేంద్రం రూల్స్. ఇండిగో అలసత్వమే కారణం. 3 రోజుల్లో చక్కబడుతున్న కేంద్రం. 10 రోజులు పట్టచ్చంటున్న ఇండిగో సంస్థ. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, నిన్న జరిగింది. హైకోర్టుకు హైడ్రా రంగనాథ్ క్షమాపణ. విచారణకు స్వయంగా హాజరైన కమిషనర్. బతుకమ్మ కుంటలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేదని వెల్లడి. సమగ్ర విచారణ జరుపుతామన్న కోర్టు. 18కి కేసు వాయిదా. ఇక మీరు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదు అని కూడా కోర్టు చెప్పింది. ఓకే, అండ్ మరో ఇంకా ప్రధాన వార్తలు చూద్దాం ఒకసారి మనం. ఓవరాల్గా చూస్తే కనుక బాంబులేటి బాధితులకు రక్షణ. ప్రహారీని మళ్ళీ కట్టించండి కోర్టు ఆదేశం. పొంగులేటిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని దానికి సంబంధించి బాంబులేటి అంటూ కూడా ఒక ఆసక్తికరమైన టైటిల్ పెట్టి ఇవ్వడం జరిగింది. ప్రహారీని మళ్ళీ కట్టించండి కోర్టు ఆదేశం. వేధింపులు భరించలేక కోర్టుకు భూబాధితులు రక్షణ కల్పించాలంటూ వేడుకోలు. పోలీస్ ప్రొటెక్షన్తో పాటు నష్టపరిహారం సైతం చెల్లించాలంటోంది సిటీ సివిల్ కోర్టు. ఓకే, ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోవద్దు. భూములు ఆస్తులు ఇస్తదనుకోవద్దు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావద్దు. సర్పంచ్గా పోటీ చేయొద్దు. నర్సంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఆ వార్తని ఇక్కడ కాస్త డిఫరెంట్గా వెళ్ళడం జరిగింది. అండ్ పల్లెకు మళ్ళీ మంచి రోజులు. గజ్వేల్ వద్ద ఉన్నటువంటి ఊళ్ళలో ఆల్రెడీ ఏకగ్రీవం అయినటువంటి సర్పంచులు అలాగే వార్డు మెంబర్లు నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కలవడం జరిగింది. ఆయన వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు. ఒక స్ఫూర్తితో ముందుకు వెళదామన్నారు. దేశంలో తొలిసారిగా విజయవంతంగా తికిచ్చా. పేస్ మేకర్ ఉన్న ఎంఆర్ఐ. గుండె పనితీరును క్రమబద్ధీకరించే పేస్ మేకర్లో ఉన్న రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా ఎంఆర్ఐ పరీక్షలు చేసుకోవచ్చని హోలిస్టిక్ వైద్యులు నిరూపించారు. హైదరాబాద్లో ఆటో ఎంఆర్ఐ కార్డియాక్ రీసింక్రనైజేషన్ పేసింగ్ అనే డివైస్తో సాధ్యమని శ్రీ హోలిస్టిక్ దవాఖాన కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజీ నిపుణుడు డాక్టర్ విఎస్ రామచంద్ర తెలిపారంటూ కూడా ఒక ప్రధాన వార్త. వైద్య రంగంలో వస్తున్నటువంటి అనూహ్యమైన మార్పులు అలాగే ఏఐ ఆధారిత వైద్యం వీటన్నిటికి సంబంధించి కూడా ఒక వార్తగా చూడొచ్చు. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక జీవో తప్ప జీవితం మారలే. ఏమిటిది? ఏడాదైనా మారని హోంగార్డుల దుస్థితి. కలగానే మిగిలిన కారుణ్య నియామకాలు. మరణించిన వారికి 5 లక్షలు ఒట్టిమాటే. హెల్త్ కార్డులు రావు. సెలవులు బెనిఫిట్స్ లేవు. కార్యాలయాల చుట్టూ బాధ్యతల ప్రదక్షిణ. నేడు హోంగార్డుల రైజింగ్ డే అంటూ కూడా మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. ఓవరాల్గా చూస్తే కనుక నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ లోపల పేజీల్లో కూడా కొన్ని కీలకమైనటువంటి వార్తలు మనం ఇందులో గమనించవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక తనుగుల చెక్ డ్యామ్ ముమ్మాటికి పేల్చివేత అంటున్నారు. ఇదే తరహాలో మేడిగడ్డ కూడా బ్లాస్ట్ చేశారేమో, పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ధ్వంసం చేశారేమో అంటూ ఈ వార్త. పోలీస్ దర్యాప్తులు ముందుకు సాగడం లేదు ఎందుకని? ఇది ఇసుక మాఫియా చేసిందా, వేరే దుండగలు పేల్చివేశారు? ప్రభుత్వం విచారణ జరిపి తేల్చాలంటున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి 1100 చెక్ డ్యాములు నిర్మించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చివేతలు బాధాకరం. డబ్బు పదవుల కోసం దేనికైనా సిద్ధపడతారా? ఇవన్నీ ప్రజల ఆస్తులు, వాటిని రక్షించుకునే బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలి అంటూ మనకి ఈ ప్రధాన వార్త తెలియజేస్తోంది. అండ్
కొన్ని ప్రత్యేక వివరణాత్మక కథనాలు అలాగే ఎడిటోరియల్స్ కూడా ప్రాంతీయ పార్టీలతోనే పాలన బాగు అంటూ కూడా ఈ వార్త. హాహాకారాల మధ్య సంబురాల అంటూ కూడా మరో ప్రధాన ఆర్టికల్. ఇలా వివిధ దినపత్రికలు వివిధ వార్తలు ఈ నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. అండ్ మరో ప్రధాన దినపత్రికను తీసుకుందాం, వెలుగు దినపత్రికకు సంబంధించి కూడా ప్రధాన వార్త. ఫస్ట్ ఈ వార్తను చూడొచ్చు. ఆల్రెడీ మాది శాంతి మంత్రం అంటూ కూడా ప్రధాని మోడీ నిన్న చేసిన ప్రకటన. రష్యా అధ్యక్షుడు పుతిన్కు భగవద్గీతనిస్తోన్న ప్రధాని మోడీ. ఆయన చాలా ఆసక్తిగా భగవద్గీతను చూస్తూ తీసుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ వార్లో మేము న్యూట్రల్ కాదు, చర్చలతోనే యుద్ధానికి ముగింపు అంటున్నారు. వార్ ఆపేందుకు ఇండియా కృషి చేస్తోంది అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అమెరికా నుంచి ఒత్తిడి ఉన్న భారత్కు ఇంధన సరఫరా కొనసాగుతుంది. ఇది ఒక చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇంధనానికి సంబంధించి భారత్ దాదాపుగా రష్యా మీదే ఆధారపడుతోంది. అండ్ రష్యా కూడా ఇంధన రంగం కావచ్చు, అలాగే టెక్నాలజీ షేరింగ్ కావచ్చు, ఇలా కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో కూడా రష్యా సహకారం ఇస్తానని చెప్పింది. మొన్న రాత్రి ఇండియా పర్యటనకు ఇచ్చేసినటువంటి రష్యన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆయన నిన్న రాత్రి మళ్ళీ తిరిగి రష్యా వెళ్ళిపోయారు. ఈ 24 గంటల్లో కూడా అనేక ద్వైపాక్షిక విషయాలు, ద్వైపాక్షిక అంశాలు అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకున్నారు. ఫైనాన్షియల్ కోఆపరేషన్ ప్రోగ్రాం కింద ద్వైపాక్షిక వాణిజ్యం 8.30 లక్షల కోట్లకు చేరుకోవడానికి, వాణిజ్య లోటును తగ్గించడానికి మోడీ పుతిన్ ఒప్పందం చేసుకున్నారు. అధునాతన సుఖోయ్ 57 స్టెల్త్ ఫైటర్ జెట్లు, అలాగే S-500 అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి వ్యవస్థల కొనుగోలుపై చర్చించి MOU కూడా చేసుకున్నారు. రక్షణ రంగానికి సంబంధించి కూడా చాలా కీలకమైన విషయం ఇది. కొన్ని ఒప్పందాలు జరిగాయి దానికి సంబంధించి. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీ కొడతా అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎంకు నాగలి బహుకరిస్తున్నటువంటి నాయకులు అంటూ ఈ వార్త. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరైనా కలుస్తా, ప్రధాని కేంద్ర మంత్రుల దగ్గరకు 100 సార్లైనా వెళ్తా. జూబ్లీస్ బైపోల్లో జనం బండకేసి కొట్టిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. అండ్ కేటీఆర్ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండండి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పట్టించుకోవద్దంటూ కూడా ఆయన చెప్పారు. మరో ప్రధాన వార్త, ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్. హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జి డిఓ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఓ ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ రెన్యూల్ చేయడానికి 1,00,000 డిమాండ్ చేశారు. డిఈఓ ఆఫీస్ సిబ్బంది ద్వారా 60,000 తీసుకోవడంతో ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యుఎస్లో 2 హైదరాబాద్ విద్యార్థుల మృతి. మరో విషాదకర వార్త. ఓవరాల్గా చూడాలంటే అమెరికాలోని బర్మింగ్హామ్లో తెలుగు విద్యార్థులు ఉంటున్న అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఘటనలో 2 హైదరాబాద్ స్టూడెంట్లు చనిపోయారు. మంటల్లో చిక్కున్న మరికొందరు పోలీసులు కాపాడారు. ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానికి కారణాలు ఏమిటి అనేది మనకు తెలియవస్తాయి. ఇక 10 రోజులు మస్తిగం. రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ రానుంది. రాత్రి టెంపరేచర్లు దారుణంగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. సింగిల్ డిజిట్స్ టెంపరేచర్లు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నెల 7 నుంచి 17 వరకు కూడా చలి తీవ్రత పెరగనుంది అంటూ కూడా మనకి ఈ వార్త. తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ సమ్మిట్ది కీలక పాత్ర అంటున్నారు. సీఎం రేవంత్కు అభినందనలు అంటున్నారు సోనియా గాంధీ. అండ్ మోరోవర్ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఇది ఒక మైలురాయి. 3 అంచెల వ్యూహంతో రాష్ట్ర సర్కార్ ముందుకెళ్తోందని ప్రశంసించారు సోనియా గాంధీ. ఓకే, 10న ఓయూ కోస్తా వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అండ్ చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే కొత్తవి నిర్మించాలంటున్నారు. అండ్ ప్రొఫెసర్లు స్టూడెంట్ల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి అని చెప్తున్నారు. ఈ నెలాఖరు కల్లా మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి. సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓయూ డెవలప్మెంట్ కోసం ఎంతైనా ఖర్చు పెడతానికి ఖచ్చితంగా సంసిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్పారు. ఇక కాకా బిఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు సిఐ గ్లోబల్ అవార్డు వచ్చింది. ప్రైవేట్ గిల్డ్ కేటగిరీలో ఉత్తమ ఇన్స్టిట్యూట్గా నిలిచిన విద్యాసంస్థ అవార్డు అందుకున్న సంస్థ చైర్మన్ వివేక్, కరెస్పాండెంట్ సరోజ అంటూ కూడా ఒక ప్రధాన వార్త. ఐనోళ్లతో పంచాయతీ. సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధికులు, బంధువులు. ఒక విశ్లేషణాత్మక కథనం అయితే మనం చూడొచ్చు. అండ్ ఓవరాల్గా 5 రోజులు ఫుల్ కిక్. డిసెంబర్ 1 నుంచి 5 వరకు 940 కోట్ల లిక్కర్ సేల్స్ అయ్యాయట. ఏపీకి 7 లింక్ ప్రాజెక్టులు. ఏపీపై కేంద్ర సర్కారు ఉదారత. కేవలం తాగునీరు పరిశ్రమల అవసరాల కోసమే 120 టీఎంసీలకు పైగా మళ్లింపు అంటూ ఏపీకి
పక్షపాతం చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా ఒక వివరణాత్మక, విశ్లేషణాత్మక, విమర్శనాత్మక కథనం. హిల్ట్ పాలసీపై స్టేక్ హైకోర్టును కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు. ఇలా వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు చూసాం. ఇక ఇవాల్టి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు, వార్తా కథనాలు ఈ విధంగా